పైరవీలు ఎవరు చేశారు? టీబీజీ కేసు పీరియడ్లో ఏం జరిగింది? ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ పారదర్శకంగా జరుగుతుంది. ఇవాళ ఒక కార్మికుడు సర్ఫేస్ జనరల్ మజ్దూర్గా పోవాలంటే మాస్టర్లను బట్టి లెక్కబెట్టి ఎవరు సీనియర్ ఉన్నారో దాన్ని బట్టే ఈయటం జరుగుతుంది. మరి మీ కాలంలో ఏం చేశారు? ఎవరికి ఇది మీకు ఇదైతే వాళ్ళ దగ్గర పైరవీ చేసుకొని మీరు వాళ్ళతో చేయించుకున్నారు. డిప్యుటేషన్ కాదు, ఏదైనా కావచ్చు. అసలు సింగరేణిలో సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టీ నిధులు కానీ ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? నిధులు దుర్వినియోగం అనేది చెప్పమనండి. 2014 కంటే ముందు సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టీ నిధులు కానీ దుర్వినియోగమైనట్టు చూపించమనండి. 2014 తర్వాతనే కదా ఇక్కడ నిధులను తీసిపోయి ఎక్కడో పెట్టుకొని ఇచ్చేస్తుంటే ఆనాడు మేము విమర్శ చేసి, ఆనాడేంది ఈనాడు కూడా విమర్శ చేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే మేము అడుగుతున్నాం, డిఎంఎఫ్టీ నిధులు సిఎస్ఆర్ నిధులు ఇక్కడే ఖర్చు పెట్టాలి, మీరు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెట్టడానికి వీలేదు మేము అడుగుతున్నాం. ఇవాళ కూడా ఆనాడు అడిగినాం, ఈనాడు అడిగినాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము కార్మిక సంఘంగా ఎవరి అధికారంలో ఉన్నా వాళ్ళని నిలదీయడానికి ఉన్న వాళ్ళమే మేము. వామపక్ష పార్టీలు, వామపక్ష సంఘాలంటే సిపిఐ, సిపిఎం ఈ అట కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాయట. ఎక్కడ మద్దతు ఇస్తున్నాం? సమస్యల మీద కొట్లాడుతుంది. గుడిసెలు కూలిస్తే మొన్న వరంగల్లో మేము కొట్లాడినావా? సిపిఐ తరఫున కొట్లాడినావా? మీరు కొట్లాడినా? మీది స్టేట్లో పెద్ద పార్టీ అయితే మీరు ఎక్కువ చేస్తుండొచ్చు, మేము కాదన్నాం. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం గుర్తించాలి. మాకు ఏ రాజకీయ పార్టీకి వత్తాసు లేదు. మేము నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మేము కొట్లాడినాం. మరి బీఆర్ఎస్ తోటే కలిసే ఇచ్చేసినాం. అప్పుడేమంటారు మరి? అప్పుడు మేము బీఆర్ఎస్కి తొత్తులు అయినా? ఎవరికి కాదు. మేము మా న్యాయమైన సమస్యల మీద ఖచ్చితంగా నిలబడి కొట్లాడేది వామపక్ష పార్టీలు. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ ఎంఎల్ కావచ్చు, ట్రేడ్ యూనియన్స్గా ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టీ లాంటి సంఘాలే కరెక్ట్ కొట్లాడతాయి. మీ బూర్జువా సంఘాలు, అది తెలుగుదేశం అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, వీళ్ళందరికీ కూడా రాజకీయ లబ్ధి తప్ప కార్మికుల లబ్ధి ఉండదు.